హలో ఎవ్రీవన్. నా పేరు భాస్వంత్ ఓరుగంటి. నేను ప్రెజెంట్ స్వీడన్‌లో లినస్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ రిసర్చర్‌గా చేస్తున్నాను. నా ప్రెజెంట్ రిసర్చ్ ఏరియా క్యాన్సర్‌లో ప్రోటీన్ కన్ఫర్మేషనల్ చేంజెస్‌ని మాలిక్యులర్ సిమ్యులేషన్స్ ద్వారా స్టడీ చేస్తున్నాను. సో, ఇది నా వెబ్ పేజ్. నేను ప్రెజెంట్ ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, పరుశూరి మల్లిక్ గారు. ఆయన లాస్ట్ 2, 3 నెలల నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తున్నారు. నేను కొన్ని చూసాను వీడియోస్. అయితే ఈరోజు నేను విన్నది ఎన్‌టీవీలో చూసింది ఏంటంటే, ఆయన మీద ఒక పోలీస్ కేస్ అనేది రిజిస్టర్ అయింది అని. ఇది నాకు చాలా బాధ కలిగించింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈస్ ఎ సైంటిస్ట్. ఆయనకున్న నాలెడ్జ్‌ని ఆయన 2, 3 నెలల నుంచి షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో, ఆయన చెప్పిన దాంట్లో ఒక రిసర్చర్‌గా నేను చెప్తున్నాను. ఆయన చెప్పిన దాంట్లో చాలా వరకు నిజాలున్నాయి. ఒక 80% 90% వరకు ఆయన చెప్పినవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. మేబీ 1, 2 విషయాల్లో ఏదైనా చిన్న పొరపాట్లు ఉండుండొచ్చు. సో, నేను ఆయన చెప్పిన విషయాలు కొన్ని మళ్ళీ మీకు చెప్తున్నాను. సో, ఫస్ట్ ఆయన చెప్పిన ఒక విషయం ఏంటి అంటే, ఫస్ట్ వీడియో చూసాను ఆయన చెప్పిన వీడియో. అందులో ఆయన చెప్పిన మొదటి విషయం మిస్‌యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ అండ్ యాంటీకోయాగ్యులెంట్స్. ఈ విషయాన్ని ఆయన చెప్పడం మాత్రమే కాదు, మన ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా గారు కూడా చెప్పారు. స్టార్టింగ్ స్టేజ్‌లోనే మీరు యాంటీబయాటిక్స్‌ని గాని, స్టెరాయిడ్స్‌ని గాని వాడొద్దు అని. చాలా సార్లు చెప్పారు. ఒక్కసారి కాదు, చాలా సార్లు చెప్పారు ఈ విషయాన్ని. అయితే ఈ విషయాన్ని ఆయన చెప్పిన తర్వాత కూడా చాలామంది డాక్టర్లు ఇంకా ఇవి ఇవ్వడం నేను చూసాను. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. అలానే ఐసీఎంఆర్ కూడా చెప్పింది. మరి ఇలాంటివి ఇవ్వడం వల్ల స్టెరాయిడ్స్ ఇచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్‌ని తగ్గించేసేయడం వల్ల ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోతా ఉంది. వైరల్ రెప్లికేషన్ స్పీడప్ అయిపోతా ఉంది. సో, దీనివల్ల చాలా మంది చనిపోయిన పేషెంట్స్ గూడా ఉన్నారు. మరి వీళ్ళెందుకు చనిపోయారు? స్టెరాయిడ్ అబ్యూస్, యాంటీబయాటిక్ అబ్యూస్. యాంటీబయాటిక్స్ అనేవి బాక్టీరియా మీద పనిచేస్తాయి. వైరస్ మీద పనిచేయవు. ఎజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్ ఇస్తున్నారు డాక్టర్స్. అవి అసలు పనికే రావని యూకే వాళ్ళు రిసర్చ్ చేసి చెప్పారు. పనికి రాకపోవడం సంగతి పక్కన పెడితే, వాటి వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. నేను ప్రెజెంట్ డ్రగ్ రెసిస్టెన్స్ మీద రిసర్చ్ చేస్తున్నాను. ఇందాక నేను నా వెబ్ పేజ్ కూడా పెట్టాను కదా! మీరు అందులో వెళ్లి చూసుకోండి మీకేమన్నా అనుమానం ఉన్నట్లయితే. సో, ఇలా చేయడం వల్ల పేషెంట్‌కి ఉన్న ఇమ్యూన్ సిస్టమ్‌ని నాశనం చేసేయడం వల్ల చాలా మంది పేషెంట్స్ చనిపోతున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే కోవిడ్ వల్ల పేషెంట్స్ చనిపోతున్నారని అనుకుంటున్నారు. కోవిడ్ వల్ల చనిపోయేవాళ్ళు కొంతమందే. ఇన్‌అప్రోప్రియేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ స్టెరాయిడ్స్ వల్ల చనిపోయే వాళ్ళు ఎక్కువ మందున్నారు. మరి, మరి ఏంటి? దీనికి ఆన్సర్ ఏంటి? ఇది చెప్పడం ఆయన తప్పా? మిస్‌యూజ్ ఆఫ్ సీటీ స్కాన్స్, ప్లాస్మా థెరపీ, అలానే రెమ్డెసివిర్ వీటన్నిటి గురించి మాట్లాడారు. రెమ్డెసివిర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాడొద్దు. క్లినికల్ ట్రయల్స్‌లో మాత్రమే వాడండి అంది. మరి రెమ్డెసివిర్ అందరూ వాడారు. ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగం లేదు అని చాలా రిసర్చెస్ ఉన్నాయి. చాలా రిసర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ప్లాస్మా థెరపీని వాడారు ఇప్పటి వరకు. మొన్ననే వీటన్నిటి గురించి ఆయన మాట్లాడారు. ఇందులో తప్పేముంది అనేది నాకు అర్థం అవ్వలేదు. తర్వాత ఇంకొక మూడో పాయింట్ నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ పరశురి మల్లిక్ గారు మాట్లాడిన విషయం ఏంటి అంటే జీనోమ్ సీక్వెన్సింగ్. ఇప్పుడు మన ఇండియాలో వేరియంట్స్ ఏవున్నాయి అనేవి మనం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. వైరస్ యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్స్ ఉన్నాయని మనం ఫైండ్ ఔట్ చేసాం. ఎవరు మన ఇండియా ఫైండ్ ఔట్ చేయలేదు. ఇప్పుడు డెల్టా వేరియంట్ ఉంది అనేది చెప్పారు మన వాళ్ళు. అక్టోబర్‌లోనే చెప్పారు. 2020 అక్టోబర్‌లోనే చెప్పారు. కానీ దాని గురించి డీటెయిల్డ్‌గా స్టడీ చేసారా? అది డెల్టా వేరియంట్ ఎక్కడుంది? ఆల్ఫా వేరియంట్ ఎక్కడుంది? బీటా వేరియంట్ ఉందా? ఇవన్నీ మనం సరిగ్గా స్టడీ చేయలేకపోయాం. ఈవెన్ ఇప్పుడు డెల్టా వేరియంట్‌కి ఎక్కువ ట్రాన్స్‌మిసిబిలిటీ ఉంటుంది. ఎక్కువ లిథాలిటీ ఉంటుంది. డెల్టా వేరియంట్ వచ్చిన వాళ్ళు ఎక్కువ హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అని మనం చెప్పలేకపోయాం. అది ఎవరు చెప్పారిప్పుడు? ఇంగ్లాండ్ వాళ్ళు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వాళ్ళు రిసర్చ్ చేసి, బాబు మీ డెల్టా వేరియంట్ వల్లే ఈ ట్రాన్స్‌మిసిబిలిటీ పెరిగింది. ఎక్కువ మంది హాస్పిటల్‌కెళ్ళాల్సిన అవసరం వచ్చింది అని వాళ్ళు చెప్పారు. ఈవెన్ వాక్సిన్ యేసుకున్న వాళ్ళు కూడా డెల్టా వేరియంట్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వాళ్ళు చెప్పారు.
మరి డెల్టా వేరియంట్ మనం ఏం చెప్పాం 2-3 నెలల క్రితం? డెల్టా వేరియంట్ వల్ల కాదు ఈ కేసులు పెరగడం అనేది అని అన్నాం. మరి ఎందుకు దాని గురించి కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయలేకపోయాం? డెల్టా వేరియంట్ ఎక్కడ ఎక్కువుంది? బీటా వేరియంట్ ఎక్కడుంది? ఆల్ఫా వేరియంట్ ఎక్కడుంది అనేది? ఎందుకంటే మనం జీనోమ్ సీక్వెన్సింగ్ చేయట్లేదు. తక్కువ చేస్తున్నాం. చాలా చాలా తక్కువ చేస్తున్నాం. సాంపిల్స్ ఎవరైతే కోవిడ్ ఇన్ఫెక్టెడ్ సాంపిల్స్ డిటెక్ట్ అయ్యాయో, అందులో కనీసం 1% సాంపిల్స్‌కి కూడా వీళ్ళు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయట్లేదు. సో, ఇదొక మెయిన్ ఇష్యూ గురించి పరుచూరి మల్లిక్ గారు మాట్లాడారు. మరి మన వేరియంట్స్‌ని ఐడెంటిఫై చేస్తేనే గదా! ఇప్పుడు డెల్టా వేరియంట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేస్తే అక్కడ లాక్‌డౌన్ పెడితే కొంత ఉపయోగం ఉంది. మేబీ ఆల్ఫా వేరియంట్, బీటా వేరియంట్ మనకంత ఎఫెక్ట్ అవ్వనప్పుడు అక్కడ లాక్‌డౌన్‌లు పెడితే ఉపయోగం లేదు గదా! ఒక్కటి కొన్ని టిప్స్ చెప్పారు పరుచూరి మల్లిక్ గారు. ఏంటి? అవిసె గింజలు తీసుకోమన్నారు. తర్వాత ఫెనుగ్రీక్ మెంతులు తీసుకోమన్నారు. ఎందుకు ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? మెంతుల్లో ఫెనుగ్రీకిన్ అనే దాని వల్ల యాంటీ వైరల్‌గా పనిచేస్తుంది అన్నారు. సో, ఈ టీఎంపీఆర్ఎస్ఎస్2 అనే ఎంజైమ్‌ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది. సో, దీనివల్ల వైరల్ రెప్లికేషన్ అనేది తగ్గుతుంది అని చెప్పారు. ఇందులో నాకైతే ఏం తప్పు కనిపించలేదు. మనకి హాస్పిటల్‌లో ఏ డ్రగ్స్ ఇస్తున్నారు డాక్టర్స్? వాళ్ళు హాస్పిటల్‌లో మనకి డాక్టర్స్ ఏం డ్రగ్స్ ఇస్తున్నారు? మొన్నటి వరకు కొంతమంది యాంటీబయాటిక్‌లు ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఏం చెప్పింది ఐసీఎంఆర్ యాంటీబయాటిక్‌లు వాడొద్దంది. తీసేసాం. ఐవర్మెక్టిన్ వాడొద్దంది. తీసేసాం. రెమ్డెసివిర్ గూడా చాలా అవసరం అనుకుంటే తర్వాత స్టేజెస్‌లో ఇవ్వమంది. సో, ఐవర్మెక్టిన్ గూడా మనం రెమ్డెసివిర్ గూడా మనం మైల్డ్‌లో వాడట్లేదు. మల్టీవిటమిన్ గూడా వాడొద్దని జెప్పేసింది. ఎందుకు? మన వాళ్ళు మల్టీవైటమిన్‌లంటే ఓవర్ డోసేజ్‌లు ఇచ్చేస్తున్నారని డి విటమిన్‌లు అది గూడా వాడొద్దంది. సో, ఇప్పుడు మనం ఇంకా ఏం మిగిలాయి మనకి? 2 మిగిలాయి. అవేంటి? ఫస్ట్ రెండే మిగిలాయి మనకిప్పుడు ప్రెజెంట్. పారాసిటమాల్ ఫస్ట్ ఫీవర్ తగ్గడానికి. 2 కఫ్ సిరప్. ఈ రెండే వాడుతున్నాం. మనం వైరస్ రెప్లికేషన్ తగ్గించేది టీఎంపీఆర్ఎస్ఎస్2 ఇన్హిబిటర్‌లేం వాడట్లేదు. ఇదే మన వైరస్‌కి హెల్ప్ చేస్తుంది రెప్లికేషన్‌కి. సో, ఇది ఆయన టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. డాక్టర్లు గూడా ఈ విషయంలో మంచి సమాధానమే ఇచ్చారు. ముఖర్జీ గారు ఏం జెప్పారు అంటే, మనం యాంటీవైరల్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమే వైరల్ రెప్లికేషన్ తగ్గించుకుంటుంది. మనం యాంటీవైరస్ వాడాల్సిన పని లేదు. మన దగ్గర ఏ యాంటీవైరల్స్ అవైలబిలిటీ లేదని జెప్పారు. అంటే మన దగ్గర యాంటీవైరల్స్ లేవు. కాబట్టి మనం ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయ్యి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన దగ్గర అంటే ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేవు. యాంటీవైరల్స్ కోవిడ్ మీద పనిచేసే యాంటీవైరల్స్ లేవు. సో, ఆ డాక్టర్ ఏమన్నారు ముఖర్జీ గారు 100 మందిలో 95 మందికి తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ వల్లే తగ్గిపోతుంది. వైరల్ రెప్లికేషన్ అనేది అన్నారు. సరే 95 మందిలో తగ్గిపోయింది. మరి మిగిలిన 5 ఉన్నారు గదా! 100 మందిలో 5 అంటే ఇప్పుడు కొన్ని లక్షల మందిలో వచ్చినప్పుడు ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతారు? వాళ్ళందరూ మరి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యే పరిస్థితి గదా! మరి ఈ 5కి సేవ్ జేయడానికి లేపోతే 5గురినో 10 మందిని అనుకుందాం. పోనీ 10 మందికి సేవ్ జేయడానికి మనం టాబ్లెట్ ఏం వాడట్లేదు గదా! యాంటీవైరల్. మరి దీనికి ఆల్టర్‌నేటివ్ ఏముంది? దీనికొక ఆల్టర్‌నేటివ్‌గా ఆయన మెంతులు నానబెట్టుకొని తీసుకోండి అని జెప్పారు. అందులో ఫెనుగ్రీకిన్ అనేది టీఎంపీఆర్ఎస్ఎస్2 ఇన్హిబిటర్‌గా ఉంటుంది అని. అలానే బ్రోమెగ్జైన్ అనేది కఫ్ సిరప్. అది కూడా టీఎంపీఆర్ఎస్ఎస్2 ఇన్హిబిటర్‌గా పనిచేస్తుందని చెప్పారు. ఆ దగ్గుమందులోనే ఇది జెప్పారాయన. వేరే దగ్గుమందు బదులు ఈ బ్రోమెగ్జైన్ వాడండి అన్నారు. ఎందుకు అంటే ఇది టీఎంపీఆర్ఎస్ఎస్2 వైరల్‌కి ఏదైతే ప్రోటీన్ హెల్ప్ చేస్తుందో దాన్ని ఇన్హిబిట్ చేస్తుందని జెప్పారు. మరి ఇందులో ఏం తప్పుంది? నాకైతే ఏం తప్పు కనిపించలేదు ఇందులో. స్టెరాయిడ్ మిస్‌యూసేజ్, యాంటీబయాటిక్ మిస్‌యూజ్, యాంటీకోయాగ్యులెంట్స్ ఇవన్నీ ఎప్పుడివ్వాలి? ఇవన్నీ మైల్డ్ కేసెస్‌లో కాదు ఇవ్వాల్సింది. పేషెంట్‌కి హైపోక్సియా కండిషన్‌లో ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ క్లియర్ కట్‌గా చెప్పింది. హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు ఎప్పుడైతే సైటోకైన్ స్టోర్మ్ జరిగే అవకాశం ఉంటుందో, సైటోకైన్స్ లెవెల్స్ అనేవి బ్లడ్‌లో ఇంక్రీజ్ అయ్యాయో, డి డైమర్ లెవెల్స్, ఐఎల్6 లెవెల్స్, సీఆర్‌పీ లెవెల్స్ ఇవన్నీ మెజర్ చేసి బ్లడ్ టెస్ట్ ద్వారా అప్పుడు ఇవ్వమంటున్నారు. అసలు బ్లడ్ టెస్ట్ ముందు ఎంతమంది సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు? అల్లగానే సీటీ స్కాన్ అంటారు. చాలా మంది. అంటే అందరూ అనట్లేదు నేను. అందరూ ఇవి నేను చెప్పే విషయాలు అందరు డాక్టర్లు కాదు. 70% డాక్టర్లు. నేను చూసే మాట్లాడుతున్నాను.
సో ఇవన్నీ కూడా ఆయన పాయింట్ అవుట్ చేశారు. దానివల్ల చాలా మందికి అవేర్‌నెస్ అనేది వచ్చింది ఇప్పుడు. స్టెరాయిడ్స్ వాడకూడదు. నేను కూడా చాలా వీడియో లెక్చర్స్ చేసున్నాను. స్టెరాయిడ్స్ వాడకూడదు. యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఎప్పుడు ఇంట్లో వాడకూడదు. ఒకవేళ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చి సైటోకైన్ స్టోర్మ్ జరిగే పరిస్థితుల్లో హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్‌ని తగ్గించడం కోసం ఇమ్యూన్ మాడ్యులేటరీ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడొచ్చు. అయితే ఇప్పుడు సడెన్‌గా ఈరోజు ఆయన మీద పోలీస్ కేస్ పెట్టి చేయడం అనేది ఇది చాలా, చాలా బాధపడాల్సిన విషయం. సో ఫైనల్‌గా ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. వాక్సిన్స్ అనేవి డెల్టా మీద కొంత తక్కువ ఎఫెక్టివ్‌నెస్‌తో పనిచేస్తున్నాయి. ఇది పబ్లిక్ హెల్త్ ఆఫ్ ద ఇంగ్లాండ్ వాళ్ళు చెప్పారు. వాక్సిన్స్ ఫైజర్ వాక్సిన్ టెస్ట్ చేసారు వాళ్ళు. ఆస్ట్రాజెనికా వాక్సిన్. మీరు పబ్లిక్ హెల్త్ ఆఫ్ ఇంగ్లాండ్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో వాళ్ళేం చెప్పారు, ఫైజర్ వాక్సిన్ అయినా ఆస్ట్రాజెనికా వాళ్ళ మనం ఏదైతే కోవిషీల్డ్ అంటున్నామో అదైనా ఫస్ట్ డోస్ అయిపోయిన తర్వాత 30%, 30-33% మాత్రమే దాని ఎఫెక్టివ్‌నెస్ ఉంది. సెకండ్ డోస్ అయిన తర్వాత కొంత 70% వరకు ఎఫెక్టివ్‌నెస్ 70-80% వరకు వెళ్ళే అవకాశం ఉంది అన్నారు. సో అది డెల్టా వేరియంట్ మీద ఎఫెక్టివ్‌నెస్ అనేది తగ్గిపోయింది అని చెప్పారు. సో అట్లా అని కంప్లీట్‌గా వాక్సిన్ తీసుకోకూడదు అనే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. వాక్సిన్ తీసుకోకూడదు అనేది ఎగ్జాగరేషన్ అని నాకు అనిపించింది. మిగిలిన పాయింట్స్ అన్నీ ఆయన చెప్పినవి ఆల్రెడీ WHO ఆర్ ఎయిమ్స్, ఇండియన్ గవర్నమెంట్ చెప్పిన పాయింట్సే సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్డ్ పాయింట్స్. లేకపోతే ఆయన వాక్సిన్ ఎఫెక్టివ్‌నెస్ ఎందుకు తగ్గింది, లేకపోతే థర్డ్ వేవ్‌లో సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అని చెప్పిన దానికి కూడా ఆయన కొన్ని హైపోథెసిస్ అనేవి ప్రెజెంట్ చేశారు. బట్ ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో ఇమ్యునాలజిస్ట్, వైరాలజిస్ట్‌లు వాళ్ళందరిని కూర్చోబెట్టి ఆయనతో గవర్నమెంట్ ఒక డిస్కషన్ పెట్టినట్లయితే అప్పుడు ఎవరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు సొసైటీకి ఒక ఓవరాల్ మెసేజ్ ఇవ్వచ్చు. మనమేంటంటే ఒక సైంటిఫిక్ దృక్పథం చాలా ఇంపార్టెంట్ మన కంట్రీలో. ఎవరైతే సైన్స్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఇలా అనవసరంగా కేసులు పెట్టినట్లయితే ఎవరు కూడా సైన్స్ గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా సైన్స్ గురించి, రీసెర్చ్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఇండియా వదిలెళ్ళిపోవడానికే ఇష్టపడతారు. ఒక రీసెర్చర్‌గా 7.5 ఇయర్స్ నుంచి స్వీడన్‌లో ఉండి రీసెర్చ్ చేస్తున్న వ్యక్తిగా, ఒక 2 సంవత్సరాలు ఇండియాలో ఫ్యాకల్టీగా వర్క్ చేసిన వ్యక్తిగా దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్.